సాయి సచ్చరిత్రలో 8వ అధ్యాయంలో ఒక భాగమైన మానవ జన్మ గురించి ఇచ్చినారు. మానవుడు ప్రయత్నించవలసినది. హేమత్ పంత్ గారు ఏం చెప్పినారంటే, మానవ జన్మ విలువైనది, తుదకు మరణం తప్పదనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సంపాదించుటకు ప్రయత్నించవలను. ఏమాత్రం అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చేయరాదు. త్వరలో దాన్ని సంపాదించుటకు త్వరపడవలను. ఎట్లాగా అనగా, భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృత పడనో, అలాగే యువరాజును వెతకడానికి, కోల్పోయిన యువరాజును వెతకడానికి చక్రవర్తి ఎంతగా ప్రయత్నించునో, అట్లే ఆత్మసాక్షాత్కారం పొందు వరకు రాత్రింపగళ్ళు విసుగు విరామం లేక కృషి చేసి సంపాదించవలను. బద్ధకము, అలసతను, కునుకు పాట్లను దూరం ఉనర్చి రాత్రింపగళ్ళు ఆత్మయందే ధ్యానము నిలపవలను. ఈ మాత్రం చేయలేనిదే మనము పశుప్రాయులం అగుదుము. అంటే అట్లా ప్రయత్నం చేయలేని వారు పశువులతో సమానము అనే అర్థం. నడవవలసిన మార్గం గురించి హేమత్ పంత్ గారు ఏమని చెప్పారు? మానవుడు ఏ మార్గంలో నడవాలి? మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గము ఏదనగా, భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకేగుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందినట్టిది, మత గ్రంథములు చదివినను తెలియనట్టిది అగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసంచే సులభంగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడు ఎట్లా ఇవ్వగలుగుచున్నాడు? అట్లే మత ఉపన్యాసములు, మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తంగా మనకు సలహానిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితం నుంచి భక్తులు నేర్చుకుందరు. అంటే గురువు నుంచి భక్తులు నేర్చుకుంటారు వారి జీవితం నుంచి. ఇది భక్తులు మన మూలకు ప్రబోధ కలగజేసి పరమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి యోగి పుంగవుడు సద్గురువు. బాబా పకీర్ వల్ల నటించినప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానమందే నిమగ్నులు నగుర్చుండిరి. దైవ భక్తి గలవారిని, పవిత్రులను ఎల్లప్పుడూ ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కాదు, కష్టములకు కృంగిపోవారు కాదు. రాజును, దివాలా తీసిన వాడును బాబాకు సమానమే. తమ దృష్టి ఏమాత్రము కూడా ఎలా ఉండేది? తమ దృష్టి ముష్టివాణ్ణి చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాం. బాబా యొక్క భిక్షాటన. సిడ్డి జనులు, పుణ్యాత్ములు వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వలె నిలిచి, అక్క రొట్టెముక్క పెట్టు అంచు దాన్ని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒక చేతిలో తంబిరేలు డొక్కు, ఇంకో చేతిలో గుడ్డ జోలి పట్టుకొని పోవారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవారు. పల్చని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలైనవి డొక్కులో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోలలో వేయించుకునేవారు. బాబాకు రుచి అనినది లేదు. వారు నాలుకను స్వాధీనమందు ఉంచుకొనిరి. కాన అన్ని వస్తువులను డొక్కలోను జోలలోను వేసుకునేవారు. అన్ని పదార్థములు ఒకేసారి కలిపి తిని సంతృష్టి చెందేవారు. పదార్థములకు రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను. మిగతా ఇంకొక వీడియోలో మిగతా భాగం.